తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన విశ్వాంబర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలను చేస్తూ వస్తున్న ఈ సినిమాతో ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒక ఎత్తైతే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అనిల్ రావుపూడి ఇప్పటి వరకు చేసిన 8 సినిమాల్లో సూపర్ సక్సెస్ లు సాధించాడు. మరి ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ ని సాధించి ఎలాగైనా సరే తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడట. రాజమౌళి ఇప్పటికే 12 విజయాలను సాధించి మొదటి స్థానంలో ఉండగా అతని తరువాత స్థానంలో అనిల్ రావుపూడి 8 సక్సెస్ లను సాధించి 2వ ప్లేస్ లో నిలిచాడు. మరి వీళ్ళిద్దరూ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు వెళ్తున్నారు. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ చాలా అద్భుతంగా ఉండబోతుందట. ఒక ఇంటర్వెల్ బ్యాంక్ కోసమే దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెట్టి మరీ ఆ బ్యాంక్ ని తెరకెక్కించబోతున్నట్టు ఆలోచనలో అనిల్ రావుపూడి ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ నెల నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారట. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో చిరంజీవి తన స్టామినాను చూపించి వింటేజ్ చిరంజీవి మరోసారి గుర్తుకు వచ్చేలా చేస్తారని ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తే ఆయనకు గొప్ప క్రేజ్ లభించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులు మరోసారి చిరంజీవిని అభిమానిస్తూ ఆయనకి నీరాంజనాలు పలుకుతూ ఉంటారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.